అందరికీ నమస్కారం అమ్మ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా దూరాల నుంచి వచ్చారు మీ అందరూ ఒక బిడ్డ కోసం. భగవంతుడు ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మీకు నా గురించి తెలియజేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే గుడికి, చర్చికి, మసీదుకి వెళ్ళినప్పుడు మీకు ఎలాగైతే అక్కడ ఒక ప్రసాదం దొరుకుద్దో ఇక్కడ కూడా ఒక ప్రసాదం అందాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం మొదలెట్టాం. సంతానం కావాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీకు చాలా డౌట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మీరు అమ్మా నాన్న కాగలరు అనే ఒక బుక్ ద్వారా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని మేము చెప్పడం జరిగింది. బుక్ మీకు ఇస్తారు అందరికీ. కొత్తగా వచ్చిన ఓపీకి 500 కట్టిన వాళ్ళకి సంవత్సరం పాటు ఓపీ ఫీజు అయినా కూడా ఈ బుక్ కూడా ఫ్రీగా ఇస్తారు. అలాగే మేడం గారు ఎకటి హబ్బు, F4 హబ్బు అనే 2 యూట్యూబ్ ఛానల్స్లో దాదాపు 500 పైగా వంటలు చేసి మీకు చూపించారు. అవి కూడా మీరు తీసి చూడొచ్చు. సో పిల్లలు కావాలంటే ఎలాంటి ఆహారం తినాలనే దాని గురించి ఒక డాక్టర్గా నేను మీరు అమ్మా నాన్న కాగలరనే ఒక బుక్ రూపంలో మీ చేతికి అందిస్తే, మేడం గారేమో వంట లెక్కలాగా 500 వంటలు చేసి చూపించారు. సో మీ జీవితంలో కార్తీక దీపం వెలగడానికి ఈ డాక్టర్ బాబు, ఈ వంట లెక్క ఇద్దరం కలిసి కృషి చేస్తాం. అర్థమైందా? సో అలాగే మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది మీకు తెలియడానికి మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాం. 3 రకాలుగా తీసుకుంటే ఆహారం మంచి ఆహారం అవుతుంది. మంచి ఆహారం అంటే ఏంటంటే 3 రకాల మంచి జరగాలి. నెంబర్ 1, మంచి మనసుతో అది వండుకోవాలి. మీ అమ్మలాగానో, మీ భార్యలాగానో మీ గురించి, మీ అభివృద్ధి గురించి, మీ క్షేమం గురించి ఆలోచిస్తూ వండాలి. ఎందుకు అమ్మ ఆహారానికి అంత శక్తి వస్తుందంటే నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తూ ఆవిడ వండుద్ది కాబట్టి ఆ ఆహారానికి అంత శక్తి వస్తుంది. అలాగే ఒక పుణ్య దంపతుల చేత మేము అది వండించి మీకు బిడ్డ పుట్టాలి, మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరాలి అని చెప్పి ఆలోచన చేస్తూ అది వండించాం. హిందువుల దగ్గర ఇప్పుడు పులిహార ఉంది, మన ఇంట్లో తింటాం అనుకో పులిహార. అదే గుడి దగ్గరికి వెళ్ళి పంతులు గారు, పూజారి గారు ఆ మంత్రజలం చల్లి నీళ్ళు చల్లి మీ చేతిలో పెట్టాడు అనుకో ప్రసాద్. అదే పాస్టర్ గారు బ్రెడ్ ద్రాక్షరసం రోడ్డు మీద తిన్నామనుకో బ్రెడ్ ద్రాక్షరసం జ్యూసు, అదే పాస్టర్ గారి చేతిలోని తీసుకుంటే ప్రసాద్. ముస్లింలు హలాలు చేయటము, హిందువులు ఇలాగా పూజ ప్రసాదం అనడము ఇవన్నీ కూడా ప్రతి మతంలో ఉంది. మీరు గమనిస్తే గాలి పీలుస్తున్నాం, ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నామంటే చూపిస్తావా? చూపించగలవా? కానీ గాలి పీల్చి బతకట్లేదా, మనం ఆక్సిజన్ పీల్చట్లేదా? అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ మీకు కనిపించవు కానీ ఉన్నాయి. అలాగే మంచి మనసుతో మీరు స్వీకరించాలి. తినేటప్పుడు టీవీలు చూడటము, ఫోన్లు చూడటము అలా చేయకూడదు. దోమలు వెళ్ళిపోయినా కూడా పట్టించుకోకుండా తినేయడం అలా కుదరదు. చక్కగా ప్రతి మెతుకు, ప్రతి ముద్ద నీ నోట్లోకి వెళుతున్నదంతా నీ వీర్య వృద్ధి కింద, ధాతు పుష్టి కింద, అండాల క్వాలిటీ కింద మారుతుంది. నాకు పండంటి బిడ్డని ఈ ఆహారం ఇవ్వబోతుంది అనే ఆలోచనతో మీరు తీసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్ ఫలితాలు వస్తాయి. తర్వాత 3వ మంచి ఏంటంటే మంచి చేతుల మీదుగా మీకు అందాలి. మీరు మామూలుగా కన్నా ఇప్పుడు గుళ్ళో పంతులు గారి ద్వారా తీసుకుంటాం, లేదా చర్చిలో అయితే పాస్టర్ గారి ద్వారా తీసుకుంటాం, నా మసీదులో అయితే ఇమాం గారి ద్వారా తీసుకుంటాం. అది ప్రసాదం అవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా మంచి మనిషి చేతుల ద్వారా తీసుకుంటే మీకు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అలా మంచి మనిషి చేతులు ఎవరు అంటే మరి మా ఇద్దరు చేతులు మంచి చేతులే అనుకుని మీకు ఇవ్వబోతున్నాం ఈరోజు. 15,850 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఒక్క IVF లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా, వరల్డ్ రికార్డ్. మరి అంతమందికి ప్రెగ్నెన్సీ తెప్పించగలిగామంటే ఆయన అనుగ్రహం నా మీద ఉంది కాబట్టి చేయగలిగాం. అలాగే భార్యాభర్తలు ఇద్దరం అయినా కూడా లయన్స్ క్లబ్లోను, వాకర్స్ క్లబ్లోను ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ దాదాపు 110 క్లబ్బులు ఉన్న కృష్ణా NTR డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నా. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. జిల్లా స్థాయి పోస్టులు భార్యాభర్తలకి ఇద్దరికి ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరిగింది. ఇద్దరికి ఎందుకు ఇచ్చారంటే పొటాపొటీగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఎన్నో అన్నదానాలు, కొన్ని వేల అన్నదానాలు. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో 1,00,000 మందికి మీరు ఇక్కడ భోజనం చేస్తున్నారు. 1,00,000 మందికి హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్
జనవరి 3 నుంచి 13 వరకు హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం కింద 1,00,000 మందికి ఆకలి తీర్చే పని జరుగుతుంది. మేము ఇక్కడున్నా ఇక్కడ జరుగుతుంది. అది ఏ రూపంలో అయినా సరే, స్కూల్లో పిల్లలకి మిఠాయిల రూపంలో అవ్వచ్చు, లేదంటే ఆ వేరుశనగ ఉండల రూపంలో అవ్వచ్చు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ రూపంలో అవ్వచ్చు, అరటిపండు రూపంలో అవ్వచ్చు, ఏదో ఒకటి ఆహార పదార్థము అది ఎవరో ఒకరికి ఆకలిగా ఉన్న వారికి అందించడం అనే కార్యక్రమం ఇవాళ 1,00,000 మందికి జనవరి 3 నుంచి 13 వరకు 1,00,000 మందికి అందించే కార్యక్రమం ఆల్రెడీ బయట జరుగుతుంది. లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున, మా క్లబ్లన్నీ తరఫున మేము చేస్తున్నాం. మరి ఇలాగా చేస్తున్నాం. అంతేకాకుండా ఎంతోమందికి కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించాం. అలాగే గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి పోషకాహారాలు అందిస్తున్నాం. చిన్నపిల్లలకి క్లాసులో బ్లాక్ బోర్డు కనపడక తలనొప్పి వచ్చి స్కూల్ మానేయడం, చదువులో వెనకపడటం అవుతుంది అని చెప్పి ఐ స్క్రీనింగ్ క్యాంపు చేసి, స్కూల్లో ఐ స్క్రీనింగ్ క్యాంపు చేస్తూ వాళ్ళ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇస్తున్నాం. ఇవాళే నాగాలంకలో విద్యాభారతి అనే స్కూల్లో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా అక్కడ జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం. ఆ టీం ఇల్లు అక్కడ చేస్తున్నారు ఆ స్కూల్లో. ఇలా ప్రతి చోట ప్రతి ఊర్లో ఏదో ఒక కార్యక్రమం. చిన్న పిల్లలు చిన్న కారణాలతోనే సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. పరీక్ష పాస్ అవ్వలేదు, చచ్చిపోతున్నాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకే బంగారు భవిష్యత్తుని వృధాగా అలా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి సైకాలజిస్టుల చేత మానసిక కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ మనసును మార్చి వాళ్ళు చక్కగా అభివృద్ధి పదంలోకి వెళ్ళేటట్టు కౌన్సిలింగ్ సెషన్లు ఏర్పాటు చేస్తున్నాం స్కూళ్ళల్లో. ఇవే కాదు, ఇంకా ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత లేడీస్కి వచ్చే క్యాన్సర్తో ఒక 100 మంది చనిపోయారంటే లేడీస్, అందుట్లో 80 మంది సెర్వికల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. ఈ సెర్వికల్ క్యాన్సర్కి కారణము క్రిమి. ఆ క్రిమి ఒక టీకాతో పోద్ది. అది 9 నుంచి 13 సంవత్సరాల వయసు పిల్లలకి స్కూల్లోనే వేసేస్తే ఆవిడ పెద్ద అయిన తర్వాత ఒక అమ్మ అయింది, అమ్మ అయిన తర్వాత ఒక అమ్మమ్మ అయింది. అమ్మమ్మ అయ్యే టైంలో వచ్చి క్యాన్సర్ వచ్చి ఆవిడని కబలించకోకుండా కాపాడుకోవచ్చు. అలాంటి క్యాన్సర్కి టీకా 2,500 అయింది. అంత ఖర్చు వాళ్ళు భరించలేరని లయన్స్ ఇంటర్నేషనల్ తరపు నుంచి మేము ఆర్థికంగా నిధుల్ని సమకూర్చి టీకాలు ఇస్తున్నాం స్కూల్ పిల్లలకి ఫ్రీగా. అంటే అమ్మని కాపాడుకుంటున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఆడపిల్లలు భర్తకు తోడుగా ఆర్థికంగా డెవలప్ అవ్వాలని వాళ్ళకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నాం. ఇంట్లోనే పిండి రుబ్బే మిషన్లు పెట్టుకుంటే ఏదో ఒకటి కాస్త ఆర్థికంగా పోతాం, లేదా కుట్టు మిషన్లు పెట్టుకుని ఎంతో కొంత కాస్త సంపాదించుకుంటారు. స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం. కాలేజీ పిల్లలకి ఫీజు కట్టుకోలేని వాళ్ళకి ఫీజులు కడుతున్నాం. ఆర్థికంగా వెనకబడిన చదువులో ముందున్న పిల్లలకి ఫీజులు కడుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఇవాళ ఇక్కడ భోజనాలు పెడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడన్నా మీరు ఒక డాక్టరు వచ్చిన పేషెంట్లకు భోజనం పెట్టడం చూసారా? ఇది ఆగస్టు నెల నుంచి కారుస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జనవరి. 5 నెలలు దాటిపోయి 6వ నెల నిరాటంకంగా సాగుతుంది. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద. అది కూడా రోడ్డు మీద ఎక్కడో చోట చెట్టు కింద పుట్ట కింద పెట్టట్లా, ఒక పక్క బిల్డింగ్ కట్టి ఏసీలేసి ఏసీ హాల్లో కూర్చోబెట్టి, ఇప్పుడంతా బప్పే ఓ ప్లేట్ పెట్టుకుని నుంచుని తినడమే. కూర్చుని తినే సిస్టమ్ కూడా లేదు. కూర్చోబెట్టి భోజనం పెట్టడం అనేది కూడా ఎక్కడా లేదు. మరి ఇవన్నీ చేస్తున్నామంటే దానికి ఆ దేవుడు అనుగ్రహం మా మీద ఉంది కాబట్టే. ఇది ఎవరో డబ్బులు ఇస్తుంది కాదు, ఎవరో డబ్బులు ఇస్తున్నారేమో డాక్టర్ గారు చేస్తున్నారో కాదమ్మా, మా స్వంత నిధులతో ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసేంత శక్తి, అనుగ్రహం ఆ భగవంతుడు ఇస్తేనే కదా మేము చేయగలుగుతున్నాం. నేను చేస్తాను సరే, మా ఆవిడ వెనకాల లాగిందనుకో, ఏంటి ఏదో చచ్చినోడు అంతా డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు డబ్బులు అనుకుందనుకో, భార్యలు ఒప్పుకుంటారు, చాలా వరకు ఒప్పుకోరు. కానీ మేడం గారు అలా కాదు. అసలు ఈ భోజనం పెట్టమని ఐడియా ఇచ్చింది ఆవిడే. మిగతా వాళ్ళందరూ డాక్టర్ గారు పిల్లలాగా చూస్తే అందరూ అబ్బా వాళ్ళ కలెక్షన్ మా ఆయనకి బాగుంటుంది అనుకుంటా. ఆవిడ అలా ఆలోచించాల. ఆవిడ ఆలోచన ఎలా ఉంది చూసారా? విజయవాడకు 2 కొండలు ఉన్నాయి. ఒక కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత.
విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలి తీర్చాలని ఆ అమ్మలు ఎలా ఆలోచిస్తారో ఒక అమ్మ మనసుతో ఈవిడ ఆలోచించింది. ఎలా ఎంతో దూరాల నుంచి వచ్చారు, మా ఆయన నమ్ముకుని పిల్లల కోసం ఇంత దూరం వస్తున్నారు, తినక వస్తున్నారు, పాపం వాళ్ళు ఇప్పుడు భోజనానికి అని బయటికి పంపిస్తుంటే ఇక్కడ లేట్ అవుతుంది, రావటం టెస్టులని అవని డాక్టర్ని చూడటం అని కన్సల్ట్ అవ్వటం అని మరి అవి చూపించుకోవడం మందులు తీసుకోవడం అన్నీ లేట్ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తే పొద్దున వెళ్తే సాయంత్రం అవుతుంది. మధ్యాహ్నం భోజనం టైంకి ఎక్కడో చోటకి భోజనానికి అని వెళ్ళి హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్ళి దారి తప్పుకోవడం, ఊరు కాని ఊరు. ఒకవేళ దొరికిన హోటల్లో రోడ్డు పక్కన ఏదో ఒక బడ్డీ దగ్గర ఏదో ఒకటి తినేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం, వర్షం వస్తే తడిసిపోవడం, ఇలా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ లేకోకుండా చక్కగా ఇక్కడికి వచ్చినప్పుడు చోటే కాస్త భోజనం మనమే తెప్పించి పెట్టేస్తే వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండవు కదా, అలా చేస్తే బాగుంటుందని చక్కటి ఆలోచన చేసింది. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు రాలేదు, ఈవిడికి వచ్చింది. అది నాకు చెప్పడం, ఇక్కడ మీకు ఈ కార్యక్రమం చేయాలన్నా కూడా కేవలం అది భగవంతుడి అనుగ్రహం మీదే జరుగుద్ది. ఇవన్నీ నేను మా గొప్ప గురించి చెప్పట్లేదండి, భగవంతుడు మా వెనకాల ఉన్నాడనడానికి రుజువులు చూపిస్తున్నాను. అలాంటి మా మంచి చేతుల మీదుగా, భగవంతుడికి దగ్గరగా ఉన్న మా చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక నెరవేరి మీ బిడ్డ తొందరగా మీ చేతిలోకి వస్తుంది అనేది మా ఆశ. అందుకోసమే మా చేతులుగా ఈ ప్రసాదం అందిస్తున్నాం. మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి, యేసుప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదంగా స్వీకరించండి, అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా స్వీకరించండి. మీ పండంటి బిడ్డ అతి తొందరలోనే పుట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే వీడియోలు ఫోటోలు తీస్తున్నాం. ఇది కూడా మీకు కొద్దిగా కొంతమందికి మరి కొద్దిగా ఏదో తేడాగా ఉంది, ఇంత పెడుతున్నారు, అంత ప్రచారం చేసుకుంటారేమో, ఈయనేదో తేడా డాక్టర్ గారు లాగా ఉన్నాడు, అన్నీ ప్రచారం చేసేసుకుంటున్నాడు అని కొంతమందికి అనిపిస్తుంది. పెట్టగలుగుతున్నా రోజుకి 50 నుంచి 80, 90, 100, మొన్న 100 మందికి పెట్టాం. ఎక్కువ మంది వచ్చారు ఆ రోజు. అలాగే ఇవాళ పేషెంట్లతో పాటు వచ్చిన అటెండర్స్ కూడా చక్కగా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇప్పుడు మొత్తం మీద ఇవాళ కూడా 80 మందికి భోజనం పెడుతున్నాం. కొంతమందిని కూర్చోబెట్టా, కొంతమందికి ప్లేస్ లేక నెక్స్ట్ మీది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత వాళ్ళు తినేసి మీతో పాటు వచ్చిన వాళ్ళే కాబట్టి తినేసి కూర్చుంటారులే అని కూర్చోబెట్టాం. సో ఇవాళ కూడా 80 మందికి పెడుతున్నాం. ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. మరి మిగతా డాక్టర్లు నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని IVF చేసే డాక్టర్ ఎంత ఈజీగా పెట్టచ్చు. సంవత్సరానికి 500 తీసుకుని నేనే పెట్టగలుగుతున్నప్పుడు నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని IVF డాక్టర్లు పెట్టలేరా? మరి ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళకి ఐడియా రాకపోయి ఉండొచ్చు. మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఒక ఐడియా రావాలంటే ఎవరో ఒకరు తెలియాలి. అందుకోసమే ఒక యూట్యూబ్లో వీడియో చూసి మీరు ఎలా వచ్చారో, ఒక స్నేహితుడు బంధువుడు చెప్పారని చెప్పి ఎలా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందగలుగుతున్నారు IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా. అలాగే మంచి మనసున్న డాక్టర్లకు కూడా ఆ భగవంతుడి యొక్క వీడియో ద్వారా, ఫోటో ద్వారా చూపించి వాళ్ళ మనసును కూడా మార్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టించుకునేటట్టు మార్చగలిగితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టయితే 1000 అడుగుల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయింది. అంతే కదా, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఏదో అనుకోకుండా భగవంతుడు ఆ తల్లే ఈ అమ్మ రూపంలోకి వచ్చి చెప్పించి ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే ఫ్యూచర్లో ఇది అందరూ డాక్టర్లు కూడా చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. డాక్టర్లు ఎవరు పెట్టలేని వాళ్ళు కాదు, పెట్టగలరు, కానీ వాళ్ళకి ఆలోచన రాలా. అందుకే ఆలోచన రావడం కోసం వీడియో రూపంలో, ఫోటో రూపంలో వాళ్ళకి చేరాలి అనే ఆలోచనతోనే ఫోటోలు వీడియోలు తీస్తున్నామమ్మా. ఎవరు కూడా అన్యదా భావించొద్దని మీరు ఎవ్వరు కూడా వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఒక గుడికి వెళ్ళొచ్చే, ఒక చర్చికి వస్తే, మసీదుకి వస్తే ఎలా ప్రసాదం తింటున్నారో అలాగే తీసుకుని చక్కగా మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకుని మీరు తొందరలోనే మాతృదేవత పితృదేవత అవ్వాలి. ఒక బిడ్డను పొంది కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు. ఈ నూతన సంవత్సరంలో మాకు అతిథులుగా పంపించాడు, వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడు అని ఆలోచనతోనే, వినమ్రతతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరికీ కూడా తొందరలోనే బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశీర్వదిస్తున్నాను. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. అలాగే ఇలాంటి అద్భుతమైన ఆలోచన ఇచ్చే మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.